హాయ్ ఫ్రెండ్స్, నేను చూడంగా కమ్మవాళ్ళు రెడ్డిస్ వాళ్ళు 80 సంవత్సరాల స్నేహితులు చూడంగా ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు. కానీ మాది వాళ్ళు మాత్రం 50 ఏళ్ళకే 100 ఏళ్ళలాగా తయారై ఉంటారు. మన మాది వాళ్ళ బ్రతుకులను చూస్తే, వారి ఫేసులను చూస్తే ఎంతో దయనీయంగా, ఎంతో విషాదకరంగా, ఎంతో విచారకరంగా, ఎంతో దరిద్రంగా తయారై ఉంటాయి. దీనికి కారణాలు ఏంటో వీడియోలో వివరించుకుందామండి. దయచేసి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెంగి డిస్కషనరీ వరల్డ్. తమ్ముళ్ళు చూశారు కదా, మాదిగా వారు గాడిదల్లో కష్టపడడానికి ఇష్టపడతారు, కానీ బ్రెయిన్ ఉపయోగించడానికి, బుర్రను పదును పెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇది ఈ సమాజంలో చూసినప్పుడు నాకు ఎంతో విషాదకరంగా, ఎంతో విభ్రాంతి కలిగించే విషయంగాను, ఎంతో విచారకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే పాతకాలం నుండి మనుషులను పక్కన పెడితే ఈ కాలంలో ముఖ్యంగా యువత చదువుకుంటారు, 10th, ఇంటర్, డిగ్రీలు, పీజీలు కంప్లీట్ చేస్తారు. కానీ తర్వాత పనుల వెంటలో పడి బరువైన గాడి పనులు చేయడానికి వెళ్తూ ఉంటారు. పొద్దున్న సాయంత్రం వరకు 500 కోసం ఒళ్ళు వంచి కష్టపడుతూ ఉంటారు. కానీ పుస్తకం బట్టి 5 నిమిషాలు కూడా సరిపోయేది. ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఇలా అయితే ఎప్పుడు మన జీవితాలు మారుతాయి? ఇలా అయితే ఎప్పుడు అనగానే వారి జీవితాలు మారుతాయి? ఏమన్నా అంటే మాకు డబ్బులు లేవు, చదువుకోవడానికి మాకు సరైన పరిస్థితులు లేవు, పని పోకుంటే పని జరుగుతుందని అంటారే కానీ వీళ్ళు తాత్కాలికమైన దానికోసం ఆశపడతారు, తాత్కాలికమైన దానికోసం ప్రయాసపడతారు. కానీ చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని ఒక స్థాయిలో నిలబడడానికి కొన్ని సంవత్సరాల టైంను, కొన్ని నెలల టైంను వీళ్ళు త్యాగం చేసి దానికోసం కష్టపడడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. నేను చేసిన నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఎంతోమందిని చూస్తున్నాను నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను, మా ఊర్లోను ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏనాడు పుస్తకం బట్టి చదువుకున్నది నేను చూసిందే లేదు. ఎగ్జామ్లు వచ్చిన టైంలో మాత్రం చదువుతారు తప్ప మిగతా టైం అంతా పనులకి వెళ్ళటము. అది చదివేదే ఎగ్జామ్స్ కూడా ఏదో తూతూ మంత్రంగా చదువుతారు. కానీ ఒక కసితో కానీ, ఒక కమిట్మెంట్తో కానీ, ఆ జాబ్ని ఖచ్చితంగా సాధించాలనే ఉద్దేశంతో కానీ చదువుకునే వాళ్ళని అసలు చూడలేదు. ఏమన్నా అంటే మన పరిస్థితి కన్నా తక్కువ, మన పరిస్థితులు సరిగ్గా లేవు, మన పరిస్థితులు సహకరించవు, డబ్బు లేవు. డబ్బులు ఉన్న వాళ్ళైతే బాగా చదువుకుంటారు, మనకు డబ్బులు లేవు కాబట్టి పనికి వెళ్ళక తప్పదు అంటారు. కానీ ఈ ఇంట్లో వాళ్ళు కూడా సహకరించరు. ఏదైనా మాత్రం తల్లిదండ్రులు కూడా సరేలే బాబు కొన్ని రోజులు చదువుకొని వీళ్ళు సహకరించరు. వీళ్ళు కూడా వారు ఆశలు తీర్చేలాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడరు. ఏదో కొద్దిసేపు బుక్ పట్టి చదువుతారు, కానీ చివరి దాకా ఫలితం వచ్చే వరకు ప్రయత్నం చేయరు. కానీ 500 కోసమో, 1000 రూపాయల కోసమో పొద్దుండి ఎర్రటి గాడిలో కష్టపడడానికి మాత్రం ఏమాత్రం సంకోచం లేకుండా, ఏమాత్రం బాధ లేకుండా కష్టపడుతూనే ఉంటారు. ఇలా అయితే వీళ్ళ జీవితాలు మారేది ఎప్పుడు? వీళ్ళ బ్రతుకులు మారేది ఎప్పుడు? వీరు పనికి వెళ్తారు, వీరి పిల్లలు తర్వాత పనికి వెళ్తారు, వీరి తర్వాత పిల్లలు కూడా గాడిలో కష్టపడానికే ఇష్టపడతారు. కానీ వీరి బ్రతుకులు ఎప్పుడు మారదే చెప్పండి ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే, మాది వాళ్ళు ఉంటే, దయచేసి విద్యార్థులు అయితే ఓర్పుతో నేర్పు చదువుకోవడానికి కష్టపడండి. దయచేసి బాగా కష్టపడి చదువుకొని మీ జీవితాలను ఉజ్వలంగా చేసుకోవాలని ఆశపడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బై.